స్వేచ్ఛగా శ్రీ అంతరంగంలో విహరిస్తున్నటువంటి చలంగారిని ప్రేమ లేఖతో ఇక్కడికి పట్టుకొచ్చారు. దానికి ఎంతో గౌరవంతో చల్లని సాయంత్రం వర్షం పడుతుంది. చలం మీద గౌరవంతో వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సార్ చెప్పిన పరిమితిలో చలం రాసిన ఒక ప్రేమ లేఖను నేను చదువుదామనుకుంటున్నాను. నిన్ననే నీ ఉత్తరం చేరింది. నేను గురువారం రాసిన ఉత్తరం అందే ఉంటుంది అనుకుంటున్నాను. నీ దగ్గర నుంచి చాలా పెద్ద ఉత్తరం వస్తుందని గంపెడు ఆశ పెట్టుకుంటే చివరికి 4 గీతలు వచ్చాయి. అంత నిర్దయ ఎందుకు? ఒంటరిగా ఉంది నా మనసు. నువ్వు నా దగ్గర ఉన్నా ఈ నా ఒంటరితనం నయమవుతుందా అని సందేహిస్తాను. నీ హృదయం అంతటితోనూ నన్ను ఎప్పుడన్నా ప్రేమిస్తావా? నేను నిన్నెంత కాంక్షతో కోరుతానో అంత కాంక్షతోనూ నేను నీకు కావలసి వస్తానా? నా వంటి క్షూద్రుణ్ణి, అప్రయోజకుణ్ణి ఎందుకు ప్రేమిస్తావు? ఏమని ప్రేమించమని నేను కోరను. పోనీ నాతో ఇట్లా ఉండడమే మహావరం. నీతో ఎంతో మాట్లాడాలనుకుంటాను. ఇప్పుడు ఇట్లా అనుకుంటానా? నువ్వు కనబడగానే అన్ని సందేహాలకు జవాబు వచ్చినట్లు ఉంటుంది. మాట్లాడవలసింది లేనట్లు ఉంటుంది. నువ్వు దూరం కాగానే నేను మాట్లాడాలనుకున్నవన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయినానా అని సందేహపడుతుంటాను. నువ్వు వెళ్లే ముందు చివరిసారి నిన్ను ఆ గది గుమ్మం దగ్గర చూశాను. నీతో రైలు దగ్గరికే కాదు బండి దాకా కూడా రావడం భరించలేకపోయినాను. నువ్వేమో అదంతా నువ్వు వెళ్ళిపోతున్నందుకు కోపం అనుకున్నావు. ఇంత ఒకరికొకరం దగ్గరైనా మనసులు విప్పి ఎంతో మాట్లాడుకున్నా ఒకరి మీకోరిని అర్థం కాము. కానీ అర్థం కాకపోవడంలోనే దాని వలనే ఈ ఆకర్షణ ఏమో. నన్ను ఒక్క రాత్రి కూడా సరిగా శాంతంగా నిద్రపోనీదు నీ మీద నా ప్రేమ. నేను ఇక్కడ ఉన్నప్పుడు నిద్రలో కదిలినప్పుడల్లా ఉలికిపడి లేచేవాడిని. నువ్వు లేని ఈ రాత్రులు నీపై విరహం చేత నిద్ర రాదు. నీ కోసం నిద్రలో వెతుక్కుని చేతులు నన్ను నిద్ర నుంచి లేపి ఏది అని అడుగుతాయి. నా జీవితాన్నంతా నవజీవనాన్ని ఇచ్చే కాంతితో నింపావు. నీ నవ్వుల సంతోషమనే వజ్రాలతో నా తోవనంతా మెరిపించావు. రాత్రి 10 గంటలు నా గుడిసెలో ఒంటరిగా కూర్చున్నాను. రోజల్లా విరామం లేకుండా వాన కురిసింది, ఇంకా కురుస్తోంది. బయట కటిక చీకటి. ప్రతి నిమిషం తనలోని ప్రవహించే ఈ పట్టణపు మురికి వాననీటిని కలుపుకోవడం ఇష్టం లేక పోట్లాడుతోంది నది. చలి తలుపు దగ్గర దీపం నీడలో కూర్చుని రాస్తున్నాను. కొంచెం బయలు నువ్వు అంతే తక్కువ నాకు. పోనీ బయలు వద్దులే, వేడి కాఫీ చాలు. ఈ రాత్రికి రాకూడదా నువ్వు? ఇన్ని సంగతులు విచిత్రాలు జరుగుతాయే ఈ లోకంలో. తప్పిదారి పొరపాటున ఇది జరగకూడదా అనుకుంటాను. అనేక మంది వస్తారు పెడతారు. అనుకోని విషయంగా నువ్వు నా దగ్గరికి రావడం అనేది ఈ రాత్రి జరగకూడదా? ఇన్ని అద్భుతాలు జరిగే లోకంలో ఇది అసంభవమా? చాలా మంది మనుషులకి, నా కథల్ని తిట్టే మనుషులకి చాలా మందికి శ్రీ అనగానే ఒక భాగమే ప్రాముఖ్యంగా కనిపిస్తుంది కళ్ళ ముందు. అందువల్లనే స్త్రీపరమైన కథలు అసహ్యం కలిగిస్తాయని గోలపడతారు. ఎప్పుడు స్త్రీ చరిత్రలే రాస్తావే అంటే సృష్టి స్త్రీ స్వరూపం గనక అంటాను నేను. స్త్రీ చరిత్రలే రాస్తావే అంటే సృష్టి స్త్రీ స్వరూపం గనక అంటాను నేను. నీవు నా అపర దేవతవని, మంగళమూర్తివని నిన్నే ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. నీ నుంచి నిన్నే ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. నీ నుంచే నిన్ను ఆధారం చేసుకునే సౌందర్య శక్తిని అందుకుని సృష్టి రహస్యాన్ని సాధించి యోగినవుతాను. నువ్వే నాకు కనిపించకపోతే ఏదో పోగొట్టుకున్న ఉన్మత్తుడి వలె ప్రేమ జీవితం, సౌందర్యం ఇవేవి అర్థం కాక ఇంకా భూమి ఆకాశాన్ని వెతుకుతూ ఉండేవాడిని. అందువల్లనే నాకు మరింత అమూల్యమైనవు. నాకు గురువు సర్వకామ్యాలు సిద్ధింపజేసుకోవడానికి ఉపదేశించిన మంత్రం నువ్వు. నీవు వినా నాకు భవిష్యత్తు లేదు, వర్తమానం లేదు. నా హృదయాన్ని వెలిగించే నీ జ్యోతితో తృప్తిపడడం ఇంకా చాతకాక హృదయ పలకం మీద మసక ఇంకా వదలక నిన్ను నీ దేహం కోసం, నీ చేతుల స్పర్శ కోసం, నీ చూపుల మాధుర్యం కోసం ఇట్లా విరహపడి విలపిస్తాను. ఈ వియోగం అనే అగ్నిని
తలచి వెలిగించి ఉంది నీ పీఠం దగ్గర నా లోపల చీకటి మూలలకి వెలుగుని వేడిని వ్యాప్తి చేసుకుంటాను. మనం కలుసుకున్న 2 రోజుల ఆనందము ముందు రాబోయే నెలల వియోగాగ్నితో మండుతూనే ఉంటుంది కదా. ప్రేమతో చూసుకుంటున్న మన కళ్ళల్లో భయంతో కూడిన చీకట్లు కలవకుండా ఉండవు కదా. ఎందుకంటే మన మధ్య మనల్ని వేరు చేసే అభ్యంతరాలు మనం కల్పించుకున్నవే గనక. మన మధ్య మనల్ని వేరు చేసే అభ్యంతరాలు మనం కల్పించుకున్నవే గనక. సంఘ చట్టాలని నిమిషంలో తిరస్కరించగలం, కానీ హృదయం ఏర్పరిచే ధర్మాన్ని మీరితే ఆత్మగౌరవం నశిస్తుంది. ఇంకా ప్రేమకు చోటేది? ఠాగూర్ గారు అన్నట్టు మాకేది వద్దు, ఈ మూల ఈ స్థలం చాలు. సైన్యాలు యుద్ధాలు చేసినా సరే మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. రాజ్యాలు ధనాలు అన్నీ మీరే అనుభవించండి. మమ్మల్ని ఇద్దరిని ఒకరిని ఒకరికి వదలండి, అంతే చాలు. 1000 నమస్కారాలు అంటాను. ధన్యవాదాలు.